నమస్తే, బీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సంచలనమైనటువంటి వార్త ఏమిటి అంటే వల్లభనేని వంశీ అరెస్టు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా చూసినట్లయితే, ప్రింట్ మీడియాను చూసుకున్నట్లయితే, అంతర్జాతీయంగా ఒక కరడుగట్టిన ఉగ్రవాదిని గనక పట్టుకుంటేనో లేకపోతే మరొకటి ఏదన్నా చేస్తేనో ఏ విధంగా వార్తలు ఉంటాయో ఆ విధంగా మొత్తం అనేక రకాలుగా కంటిన్యూస్ పేజీల్లో బాక్సులు కట్టి ఒపీనియన్స్ తీసుకుని ఈ విధంగా అతని గురించి రకరకాలుగా మొత్తం సవివరంగా సమగ్రంగా వాళ్ళ కసి తీరేలాగా వార్తల్ని ప్రచురించారు. ప్రసారాల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు పెట్టిన క్యాప్షన్స్ కానీ ఇది కానీ అసలు ఆల్రెడీ అతను ఒక శిక్ష పడిపోయింది అతనికి అనే టైపులో తీసుకుంటూ వచ్చారు. సో ఇది అంతా చూస్తే వల్లభనేని వంశీ అసలు ఎవరి వల్లభనేని వంశీ, ఎందుకు వీళ్ళకనేది దాదాపుగా రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎంత సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అయినా సరే పొరపాటు అనేటువంటిది నిన్న జాగ్రత్తగా గమనించినట్లయితే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు, వారు కూడా మంచి ఎడ్యుకేటెడ్. ఆమె మాటల్లో కనుక చూసినట్టయితే అంత ఆవేదనలో కూడా పొరపాట్లని ప్రతివారు చేస్తుంటారు. సో నేచురల్ జస్టిస్ అనేటువంటిది ఒకటి ఉంటుందని చెప్పన్నారు. అంటే పొరపాటు జరిగింది అనేది ఇక్కడ మనం గమనించాలి. కానీ అసలు ఎవరి వల్లభనేని వంశీ, ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ అని చెప్పని ఒకసారి తీసుకున్నట్లయితే, వల్లభనేని వంశీ గన్నవరంలో కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదరు కమ్యూనిస్ట్. ఆయన కమ్యూనిస్టే కాదు, ఆయన యూటీఎఫ్కి నాయకుడు కూడా. ట్రేడ్ యూనియన్ కమ్యూనిస్ట్ ట్రేడ్ ఆ రోజుల్లో అసలు గన్నవరం అంటేనే కమ్యూనిస్టులకి ఒక కంచుకోట లాంటిది. ఉద్దండులైనటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా అక్కడి నుంచే వచ్చినటువంటి వాళ్ళు. చాలా దశాబ్దాల పాటు గన్నవరంలో కమ్యూనిస్టులకి అది ఒక కంచుకోటగా ఉండేది. అలాంటి చోట వల్లభనేని వంశీ మోహన్ యొక్క ఫాదర్ కూడా, ఆయన కూడా యూటీఎఫ్ నాయకుడిగానే ఉండేవారు. అయితే ఇతను విద్యార్థి దశలోనే విద్యార్థిగా నాయకుడిగా ఉన్నప్పుడు ఇంకొక ప్యాషన్ ఏంటంటే, గన్నవరంలో ఈ వెటర్నరీ హాస్పిటల్లో ఉండడంతో చాలామంది అక్కడ యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక ప్యాషన్ ఏంటంటే పశువుల డాక్టర్ అవ్వాలని చెప్పని. సో ఆ రకంగా చాలామంది అటువైపు మొగ్గు చూపించేవాళ్ళు. ఆ విధంగా వల్లభనేని వంశీ కూడా వెటర్నరీ డాక్టరే కావాలని చెప్పని అనుకున్నాడు. తర్వాత ఈయన మంచి సినిమా ప్రొడ్యూసర్ కూడా. సినిమా రంగంలోకి ఎలా వెళ్ళాడు ఏంటనేది కూడా మనం మాట్లాడదాం. సో 2019 ఎన్నికల్లో గన్నవరంలో జరిగినటువంటి ఎన్నికల నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. అయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైనటువంటి ఒక ముద్ర గన్నవరంలో ఒక మంచి బలమైనటువంటి నాయకుడిగా కూడా ఎదిగాడని చెప్పని చెప్పాలి. 1995లో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి MBSc అంటే మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్. అది ఇక్కడ గమనించాల్సింది. అంటే చదువులో కూడా మంచి షార్ప్గా ఉండేవాడు కాబట్టి ఆయనగా గోల్డ్ మెడల్ కూడా సాధించాడని చెప్పొచ్చు. సో ఆయన సరే ఇటు రాజకీయాల్లో ఉంటూ, ఈయన గొడవల్లో ఉంటూ కూడా వ్యాపారాలు చూసుకుంటూ హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు కూడా ఆయన చేశాడు. మరి అది కంప్లీట్ అయిపోయిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందనేది అయితే మనకి స్పష్టంగా తెలియదు. కానీ మంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మంచి కోర్సు కూడా చదువుతున్నటువంటి పరిస్థితి. ఈయన 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప అభ్యర్థి మీద 9,400 ఓట్లతో తొలిసారి అసెంబ్లీగా అభ్యర్థిగా ఆయన గెలిచాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా గన్నవరంలో ఒక పట్టు సాధించాడు. అంతకు ముందు వరకు ఏమిటంటే గన్నవరంలో కొంత ఇతరత్ర నాయకులందరూ కూడా ఉండేవాడు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో లాగే ముఖ్యంగా గన్నవరంలో కూడా రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలే అక్కడ ఆధిపత్యం ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం. కాబట్టి మొదటి నుంచి కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గాందే బలమైనటువంటి పెత్తనం. సో ఆ క్రమంలో వల్లభనేని వంశీ కూడా తన ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే మీద గతంలో ఈయన 838 ఓట్ల తేడాతో గెలిచాడు. అంటే
వైసీపీ ఫుల్ స్వింగ్లో ఉన్న రోజుల్లో కూడా వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా స్వల్ప మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు మీద గెలిచాడు. తర్వాత మారిన పరిణామాల్లో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్ళిపోవటం, అంతకు ముందే ఈయన ఇందులోకి రావడం జరిగింది. ఫలితంగా మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మనం కూటమి వేవనాలో ఏమనాలో నాకైతే తెలియదు, కానీ ఆ ఎన్నికల్లో మళ్ళీ అదే యార్లగడ్డ వెంకట్రావు మీద 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ముందు అసలు వల్లభనేని వంశీ గురించి అసలు రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందంటే, సరే వాళ్ళ ఫాదర్ కామ్రేడ్ ఆయన ఉండేవాడు, ఆ ఇన్స్పిరేషన్ ఉందని చెప్పుకుందాం. అయితే ఈయన ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక క్లాస్మేట్ ద్వారా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ హీరోస్ కింద ఉన్నటువంటి వాళ్ళల్లో పరిటాల రవి, అటు రాయలసీమకి సంబంధించి తీసుకున్నప్పుడు పరిటాల రవి. సో పరిటాల రవి యొక్క వ్యవహార శైలికి ఇన్స్పైర్ అయ్యి ఆ మిత్రుడి ద్వారా పరిటాల రవితో పరిచయాలు పెంచుకొని చాలా స్వల్ప వ్యవధిలోనే పరిటాల రవికి చాలా క్లోజ్ ఫాలోవర్ కింద అయ్యాడు. దాదాపుగా 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పరిటాల రవితో సన్నిహితంగా అసోసియేట్ అవటం, ఆ తర్వాతే వెనక్కి వచ్చి ఇక్కడ గన్నవరంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేగా అయ్యాడు. తర్వాత కొడాలి నానితో ఈయనకి మంచి పరిచయాలు, తర్వాత వాళ్ళిద్దరూ కూడా స్వల్ప వ్యవధిలో మంచి స్నేహితులు అవటమే కాకుండా వీరు ఇటు సినిమా రంగంలోనూ అటు రియల్ ఎస్టేట్లో కూడా ఇద్దరు కలిసి మరి వ్యాపారాలు చేశారని చెప్పని అంటారు. సో ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్గా 2009లో అనుకుంటాను, 2009లో పొన్నమి నాగు అనేటువంటి సినిమా, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో 2010లో అదుర్స్ అనేటువంటి సినిమా, ఆ తర్వాత టచ్ చేసి చూడు అనేటువంటి సినిమా 2018 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను. ఈ 3 సినిమాలకి నిర్మాతగా ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని సినిమాలకి కూడా వీళ్ళు కొంత ఫైనాన్స్ చేసేవాళ్ళు అనేది కూడా తెలుస్తుంది. ఈ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి అయితే మాత్రం తన మిత్రుడైనటువంటి కొడాలి నాని ఇన్స్పిరేషన్ చెప్పని చెప్తుంటారు. సో వీళ్ళిద్దరూ టుగెదర్ కూడా సినిమాల్లో కొంత పెట్టుబడులు పెట్టేవాళ్ళని చెప్పని అంటుంటారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో కానీ ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్స్ అనాలో మరి స్నేహితులుగా కలిసి వ్యాపారాలు చేశారన్నారు అనేది కూడా అంటూ ఉంటారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా అక్కడ పక్కన పెట్టినట్టయితే తెలుగుదేశం పార్టీగా గెలిచిన తర్వాత అధికారంలోకి వైసీపీ వచ్చింది. ఇందులో తన మిత్రుడు సన్నిహితుడైనటువంటి కొడాలి నాని ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తన దేవిని నెహ్రూ సన్నిహితుడైనటువంటి కడియాల బుచ్చిబాబుని కూడా ఈయనకి ప్రత్యర్థిగా అక్కడ చేయాలనేటువంటి ఒక రాజకీయాలను నడిపినప్పుడు అప్పట్లో దేవినేని నెహ్రూకిను వల్లభనేని వంశీకి పార్టీ పరంగా వైరుధ్యాలు ఉండేవి. ఆ విధంగా పరస్పరం విమర్శించుకున్నారు. తదనంతర కాలంలో నెహ్రూ కుమారుడైనటువంటి అవినాష్ని మనకు రాజకీయం ఇది కాదు, మనం అంతా కలిసి మనం ఎదగాలి, నువ్వు యంగ్స్టర్వి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్తో దేవినేని అవినాష్ని కొడాలి నానియే వైసీపీలోకి తీసుకొచ్చాడని, వల్లభనేని వంశీని కూడా కొడాలి నానియే తీసుకొచ్చాడని, ఆ విధంగా వాళ్ళు మంచి సన్నిహితంగా ఉంటూ ఉంటారనేటువంటిది అక్కడ వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఈ క్రమంలో రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఈయన కొడాలి నాని సరే ఆయనదైనటువంటి శైలిలో ఆయన విమర్శలు చేయటం చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా, అదే క్రమంలో ఈయన ఒక అడుగు ముందుకేసి కాస్త సభ్య సమాజం కూడా ఇదేంటి ఔరా అనిపించేటువంటి రీతిలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కొంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీంతో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయాల్లో కొంత హోందా వ్యవహారాలుగా నడిపేటువంటి వాళ్ళు కానీ, ఇదేం సంస్కృతి, ఇది కరెక్ట్ కాదే ఇలాగా అని చెప్పని అప్పట్లో అనుకున్నారు. అయితే ఈయన వాళ్ళ మిస్సెస్ కూడా అన్నట్టు కొన్ని రాజకీయాల్లో పొరపాట్లు జరుగుతున్నాయి అన్నట్టు మనకి ఒక సామెత కూడా ఉంది, నోరు జారితే కాళ్ళు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేవు, మాట జారితే అని చెప్పని. ఆ విధంగా ఆయన మాట అనేసేసాడు. సో ఆ తర్వాత తదనంతర కాలంలో ఈయన కొంచెం ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కూడా వచ్చిందని చెప్పాలి. సో ఎన్నికలు సమీపించినప్పుడు ప్రధాన టార్గెట్ అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే,
ఈ ఈ ఇష్యూ మీదే ఆయన మీడియా ముందుకొచ్చి ఆయన కొంత కంటతడి పెట్టడం, తర్వాత అంటే ఒక ఇంటర్వ్యూలో 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈయన ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, దానికి హర్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను గెలిచిన తర్వాతే ఇందులో అడుగు పెడతాను, ఇది కౌరవ సభ అని చెప్పని వెళ్ళిపోవడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇది జరిగిన దరిమిల నియోజకవర్గంలో కూడా కొంత వ్యతిరేకత అనేటువంటిది మూటగట్టుకోవటం, ఇదంతా కూడా వల్లభనేని వంశీకి ఒక అననుకూలమైనటువంటి పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. తర్వాత ఇక రెడ్ బుక్ అనేటువంటి దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ రెడ్ బుక్లో సహజంగానే ఉండేటువంటి మొట్టమొదటి పేరు అంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేయటం, అది కూడా కొంత సభ్య సమాజం కూడా ఇది కరెక్ట్ కాదనేటువంటి రీతిలో చేసినటువంటి వ్యాఖ్యానాలతో ఫస్ట్ టార్గెట్ ఎవరంటే వల్లభనేని వంశీ. సెకండ్ టార్గెట్గా బహుశా కొడాలి నాని కూడా ఉన్నాడని చెప్పని మనం అనుకోవచ్చు. ఆ విధంగా మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నామని అనౌన్స్ చేసినట్టుగానే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు అక్కడ నడుస్తుంది అని చెప్పినటువంటి దీంట్లో సరిగ్గా టైం చూసి ఇది పొలిటికల్ వెంజెన్స్ అని చెప్పని వారు వల్లభనేని వంశీ సతీమణి కానీ లేదంటే వైసీపీ పార్టీ కానీ ఇతరత్ర అక్కడ రాజకీయాల గురించి తెలిసినటువంటి ఎవరైనా కూడా ఇది పొలిటికల్ వెంజెన్స్ అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగానే తెలుస్తూ ఉంది. ఆ పొలిటికల్ వెంజెన్స్లో కరెక్ట్గా ఏ పావునైతే వల్లభనేని వంశీ ఉపయోగించాలనుకున్నాడో దాన్నే పొలిటికల్ స్ట్రాటజీలో రివర్స్ చేసి, ఎందుకంటే ఆబ్వియస్లీ పవర్ ఉంది, పోలీసు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అల్పజీవులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా చిన్న స్థాయి వ్యక్తులు. సో వాళ్ళని మరి ఏం చేశారు ఏంటి అనేది మనం ఇవాళ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా అదే పావుని రివర్స్ చేసి పొలిటికల్ గేమ్లో తన మీద ప్రయోగించినటువంటి పరిస్థితి వాళ్ళ జరిగింది. సో ఇది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇది టీడీపీ ఆఫీస్ మీద ఇప్పుడు 21లో దాడి చేశారని చెప్పనేటువంటి ఇష్యూ ఇది, అంతే తప్ప వేరే కాదు. దాని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి డెవలప్ చేశారు. ఇక మరి అక్కడ విషయానికి వద్దాం. నియోజకవర్గం విషయానికి వచ్చినట్టయితే ఏమైనా సరే ఇతన్ని ఓడించాలి అని చెప్పని పట్టుబట్టినటువంటి వాళ్ళు అక్కడ ఒక మంచి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రెడీమేడ్గా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయన ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆయన గెలిచాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నట్లయితే నియోజకవర్గంలో మళ్ళీ ఇతనికి కొంత అనుకూలమైనటువంటి పవనాలన్నీ కూడా అక్కడ బికాస్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ టీడీపీ గ్రూపు ఇతనికి మళ్ళీ అనుకూలమైనటువంటి పవనాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పని, అక్కడైతే మాత్రం మళ్ళీ ఫాలోయింగ్ బాగానే పెరిగిందని, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినప్పటికీ కూడా వల్లభనేని వంశీ గెలుస్తాడని చెప్పని చెప్తున్నారు. కానీ టీడీపీ టార్గెట్ ఏంటంటే లేవకుండా మళ్ళీ కొట్టాలి అనేటువంటిదే వాళ్ళ ఉద్దేశం. సో ఈ లేవకుండా కొట్టాలనే ప్రాతిపదికలో కేసులు అయితే పెట్టగలిగారు, కానీ మరి వల్లభనేని వంశీ పొలిటికల్ కెరీర్ని వీళ్ళు ఫైనల్గా మొత్తం అణిచివేసేస్తారా అనుకుంటే అది మాత్రం కరెక్ట్ కాదనేటువంటిది మనకు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ విధంగా వల్లభనేని వంశీ యొక్క వ్యవహారం కేసుల్లో అయితే దాదాపుగా తను ఇప్పట్లో కోలుకోలేనటువంటి దీంట్లో వాళ్ళు 1 by 1 ఫ్యాబ్రికేట్ చేస్తారు. అయితే ఏంటంటే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో క్రిమినల్ కేసులు పెట్టినంత మాత్రంలో క్రిమినల్ కేసుల ద్వారా బలమైనటువంటి ఆర్థికంగా కానీ లేదా కేడర్ పరంగా కానీ బలమైనటువంటి వ్యక్తులను మనం తొక్కివేయచ్చు, అణిచివేయచ్చు అనుకుంటే అది సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే ఆ కక్ష కసి అది తీర్చుకోవడానికి మాత్రం అధికారం అనేటువంటిది పనికొస్తుంది. సో ఆ విధంగానే ఈ పొలిటికల్ వెంజెన్స్లో మాత్రం ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. దాని మీద అసలు మీడియా అత్యుత్సాహాన్ని చూస్తే మాత్రం నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని పట్టుకున్నప్పుడు కూడా బహుశా ఇంత స్థాయిలో ఇంత చిలవల పలవలుగా మాత్రం చేయరు. అంటే వాళ్ళు టీడీపీకి జరిగినటువంటి ఒక గాయం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా కీరంతలతో ఆనందంతో ఆ విధంగా వార్తలను ప్రచురిస్తున్నారు తప్ప ప్రొఫెషనల్గా అయితే కాదు అనేటువంటిది నాకు అర్థమైనటువంటి అంశం. సో ఇది మరి భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి, ఇంకా ఎంతమంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంటారు అనేటువంటిది
మనం వేచి చూద్దాం. బహుశా వైసీపీ కానీ, వైసీపీ సానుభూతి పరులు కానీ దానికోసం అయితే బహుశా మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ తరహా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా అప్రజాస్వామికంగా జరిగేటువంటి వీటి మీద రాబోయే కాలంలో ప్రజల మ్యాండేట్ ఎలా ఉంటుందనేది కూడా మనం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.